ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లు మనకి మే నెలకైతే ఈ నెల అంటే 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోటా చొప్పున శ్రీవారి యొక్క దర్శన టికెట్లు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయండి. ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఇదొక మంచి అవకాశం అండి. టీడీ దేవస్థానం వారు మనకి 3 నెలల ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో మనకి బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆన్లైన్లో శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోండి. ముందుగా మనకి ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా శ్రీవారి యొక్క ఆదిత్య లెక్క డిప్లో అంటే ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల స్వామివారి యొక్క ఆతిథ్యాలు అయితే మనకు అందుబాటులో ఉంటాయండి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అష్టదళ పద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలకు కూడా శ్రీవారి భక్తుల్ని లక్కీ డిప్పులో సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందండి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తుడు కూడా రేపు అంటే 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అంటే సుమారుగా 2 డేస్ పాటు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తుడికి కూడా టీడీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవుతే అంటే దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా మనకి ఫిబ్రవరి 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవి ఈ శ్రీవారికి ఆతిథ్యాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి హిస్టరీ ఉంటుందండి, అక్కడ చెక్ చేసుకోండి. ఇందులో మీరు ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం వస్తే మనకి టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ లక్కీ డిప్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి tt.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ లక్కీ డిప్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు పాల్గొనవచ్చండి. లేదనుకుంటే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్ కోసం మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దీన్ని మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటామండి. ఎందుకంటే ఈ ఆతిథ్యాలకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వీళ్ళు తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి ఆతిథ్యాల్లో పాల్గొన్న తర్వాత శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్నే మనం L1 దర్శనం అని లేదా విఐపి దర్శనం కూడా పిలుస్తూ ఉంటాం. అంటే కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితం ఒక్కసారైనా సరే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకునేటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్ కోసం మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి సేవకు తగ్గ అమౌంట్ కట్టడానికి మళ్ళీ టీటీ దేవస్థానం వారు 2 డేస్ పాటు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా మనకి 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి 22వ తారీఖున ఫిబ్రవరి నెల మధ్యాహ్నం 12 లోపు అంటే 2 డేస్ పాటు మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు సుప్రభాత సేవ రూ. 120, తోమల సేవ రూ. 220, అర్చన సేవ రూ. 220, అష్టదళ పద్మారాధన సేవ రూ. 1250 చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మే నెలకు సంబంధించి బట్టి శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 21వ తారీఖున ఫిబ్రవరి నెల ఉదయం 10 గంటలకి మే నెలకు సంబంధించి బట్టి శ్రీవారి దర్శన టికెట్ల భాగంగా స్వామివారి ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఇందులో కూడా మీకు 4 రకాల ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయి. ఇవి మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి, లక్కీ డిప్ అట్లా కాదు. ఇందులో మనకి కళ్యాణం, ముంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం అనేటువంటి 4 రకాల శ్రీవారి ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ సేవలను ఎవరైతే శ్రీవారి భక్తులు బుక్ చేసుకుంటారో మీరు డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్న ఈ శ్రీవారికి ఈ 4 రకాల ఆతిథ్యాల్లో పాల్గొన్న తర్వాత మీరు శుభదం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా జయ విజయ దగ్గర నుండి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ ఆతిథ్యాలు అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి, లక్కీ డిప్ పట్ట కాదు. కాబట్టి ఈ టికెట్లు మీకు ఇంచుమించుగా ఒక 5 నిమిషాల లోపే తొందరగా బుక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది.
ఇది కూడా మీరు టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారికి ఈ ఆదిత్య టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ ఆదిత్యలో మనకి కళ్యాణ్ టికెట్, దీన్ని మనం కళ్యాణోత్సవం అంటారండి. భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనాలి. టికెట్ కాస్ట్ మీకు 1000 రూపాయలు ఉంటుంది. ముంజుల సేవ అయితే మీకు 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ అయితే 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ఇది 500 రూపాయల దర్శన టికెట్గా కూడా శ్రీవారి భక్తులు పిలుస్తూ ఉంటారు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా మే నెలకు సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మరొకసారి టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ చెప్తున్నానండి. ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇందులో మీరు 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ స్వామివారి ఈ 4 రెక్కల ఆదిత్యవారికి అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ అవకాశం ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా అదే రోజున అంటే ఫిబ్రవరి నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు, దీన్ని మనం ఆన్లైన్ సేవని లేదా 500 రూపాయల దర్శన టికెట్కి కూడా వీటిలో కూడా పిలుస్తూ ఉంటామండి. ఇందులో కూడా మనకి ఈ 4 రకాల ఆదిత్య సేవలు అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఉదయం రిలీజ్ అవుతున్న స్వామివారికి ఆదిత్య సేవలో అయితే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్న 4 రకాల ఆదిత్య సేవల్లో మీకు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవలో మీరు పాల్గొన్న తర్వాత శ్రీవారిని శుభదం ఎంట్రీ ద్వారా మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ వర్చువల్ సేవలో అయితే మీరు కేవలం ఆన్లైన్లో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను చూసిన తర్వాత మీరు ఏటీసీ సర్కిల్ ద్వారా అంటే 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ వాళ్ళు ఏ విధంగా శ్రీవారిని దర్శించుకుంటారో మీరు కూడా అదే ఎంట్రీ పాయింట్ నుండి మీరు వెళ్ళి డైరెక్ట్గా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప మీరు తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల ఆదిత్య సేవలో అయితే మీరు పాల్గొనడానికి అవకాశం ఉండదండి. ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే. ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో మీకు ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో ఇందులో మీకు 2 స్టెప్లు ఉంటాయండి. ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటి అయితే, అంటే వర్చువల్ సేవ డేట్ అంటే మీరు ఇంటి దగ్గర కూర్చుని మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవని టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ లేదా ల్యాప్టాప్ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ మీరు సేవలు చూడడానికి ఒక రోజు ఉండాలి. కాబట్టి అది సేవ డేట్ అని పిలుస్తారండి. మీరు చూసిన తర్వాత రోజు నుంచి మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. మీకు స్టార్టింగ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత దాని కిందే ఉంటుందండి దర్శన టికెట్ అవైలబుల్ హియర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 స్టెప్లు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. చాలామంది శ్రీవారి భక్తులు స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో అందులో ఒక డేట్ని బుక్ చేసుకుని మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సేవను బుక్ చేసుకుని మీరు అమౌంట్ కట్టిన తర్వాత సేవ బుక్ అయిపోయింది అనుకుంటున్నారండి. మీకు సేవ బుక్ అవ్వదండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని సేవ చూడడానికి మాత్రం డేట్ మాత్రం బుక్ అవుతుంది. మీరు తిరుమల కొండపైన శ్రీవారి యొక్క దర్శనకి వెళ్ళాలనుకుంటే 2 స్టెప్ ఉంటుందండి. దాని కింద మీకు ఉంటుంది అందుబాటులో. నేను ఒకసారి మీకు ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. మనకి దర్శన టికెట్ అవైలబుల్ ఇయర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు దర్శన టికెట్ ఓపెన్ అవుతుంది 2వ క్యాలెండర్. అక్కడ ఏదో ఒక డేట్ని బుక్ చేసుకుని మీరు శ్రీవారి యొక్క దర్శనానికి ఏ టైంకి వెళ్ళాలనుకుంటున్నారో టైం స్లాట్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకుని మీరు శ్రీవారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 స్టెప్లు ఎవరైతే కంప్లీట్ చేస్తారో మీరు మాత్రమే శ్రీవారిని ఈ వర్చువల్ సేవ టికెట్ ద్వారా మే నెలలో శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మే నెలకి సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఫిబ్రవరి నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే 2 అయితే పాల్గొనవచ్చండి. లేదనుకుంటే సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్ని మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి అంగప్రదక్షిణ అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో ఆనంద నిలయం జయ విద్యల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడ నుండి పొడుకుని పొర్లు దండలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి. మీరు అంగప్రదక్షిణ చేసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనం అయితే మీకు టీటీడీ దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుంది. ఇది మనకి మే నెల సంవత్సరం శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అండి. అదేవిధంగా మీకు అదే రోజున 23వ తారీఖున ఉదయం 11 గంటలకి మనకి శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన బట్టి విఐపి దర్శన టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. దీనికి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా శ్రీవారి యొక్క
మొదటి గడప దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని విఐపి దర్శనం అని, ఎల్లవన్ దర్శనం అని అంటారు. అంటే కులశేఖరపాడి అనేటువంటి మండపం దగ్గర నుండి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకైతే 3 రకాల కేటగిరీలు అందుబాటులో ఉంటాయండి. ఒకటి 3 నెలల ముందుగానే మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రజెంట్ అయితే మనకి ఫిబ్రవరి 23వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతున్నటువంటి ఈ శ్రీవారికి సంబంధించినటువంటి టికెట్లు ఏవైతే ఉంటాయో ఇది మే నెలకు సంబంధించినటువంటి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అండి. మీరు ఆ టికెట్లు బుక్ చేసుకుంటే మీకు అదే రోజున సాయంత్రం 4 గంటలకి శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. మీకు అకామిడేషన్ ప్లస్ దర్శన టికెట్ 2 కూడా ఒకేసారి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్ ద్వారా మీరు తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి శ్రీవారి ట్రస్ట్కి 10,000 రూపాయలు డొనేషన్ చేసిన తర్వాత 500 రూపాయలు విఐపి దర్శనం ప్లస్ 1000 రూపాయల అకామిడేషన్ కూడా మీకు టీటీ దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా మీకు 11,500 రూపాయలు అవుతుందండి ఈచ్ పర్సన్కి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా మీకు అదే రోజున అంటే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్న వారికి అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా శ్రీవారికి ఫ్రీ స్పెషల్ దర్శన టికెట్ అయితే టీటీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది కూడా మే నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అవుతుంది. ఇది కూడా టీటీ దేవస్థానం సంబంధించి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవచ్చండి. సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 60 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆల వయసు కూడా 50 సంవత్సరాలు దాటి ఉండాలి. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో మీరు మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని స్పోజ్ని అయితే కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని స్పోజ్ని అయితే కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మే నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను బుక్ చేసుకోండి. అదేవిధంగా మీకు 24వ తారీఖున ఫిబ్రవరి నెల 2026న ఉదయం 10 గంటలకి మే నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా మీకు 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే టీటీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ 300 రూపాయలండి. మొత్తం అందరికీ కాదు, ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇందులో మీకు టీటీ దేవస్థానం సంబంధించి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారి దర్శన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ దర్శన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. అదేవిధంగా అదే రోజున 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా టీటీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే శ్రీవారి దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రం అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషను 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీకు ఆన్లైన్లో అకామిడేషన్ దొరకలేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత CROP దగ్గర ఆపరేట్ అవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి అదేవిధంగా మీకు ఆధార్ కార్డుని చూపించి CROP దగ్గర మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ ఉంచుకొని రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు అయితే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆపరేట్లో. కాబట్టి ఆన్లైన్లో దొరకలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ బాధ కానీ పడన అవసరం లేదు. మీకు తిరుమల కొండపైన ఆపరేట్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు రేపు మార్చి నెలకి సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా మీకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన్ టికెట్లు మీకు 25వ తారీఖున ఫిబ్రవరి నెల ఉదయం 10 గంటలకైతే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఒక టికెట్ ద్వారా 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. టికెట్ కాస్ట్ మీకు 1600 రూపాయలు ఉంటుందండి. తిరుపతి అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర వాము అయితే జరుగుతుంది. వాము అనంతరం కూడా మీరు మధ్యాహ్నం 3 గంటలకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని మీరు ఆన్లైన్లో మనకి అందుబాటులో ఉన్నటువంటి ఏకైక దర్శన టికెట్లు ఇవే కాబట్టి మీరు బుక్ చేసుకుని శ్రీవారికి దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఫ్రీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మే నెలకు సంబంధించిన శ్రీవారికి దర్శన టికెట్లని
ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.